ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతాపితృ గురుభ్యోం నమః. నమస్కారం సార్. నక్షత్రాల గురించి వివరిస్తూ ఉన్నారు చాలా డెప్త్గా. అంటే నవాంశ ప్రకారంగా ఏ ఏ పాదం వారికి ఏ ఏ గ్రహం ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే యోగిని సైకిల్ని కూడా యోగిని సైకిల్ ద్వారా ఏ గ్రహం అనేది అసలు స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది చాలా విపులంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ వీడియోలో ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రం లేదా ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, మరి త్రిపాద నక్షత్రం కాబట్టి మళ్ళీ రెండు రాశ్యాధిపతులు ఉంటారు, తర్వాత నవాంశ రాశ్యాధిపతులు వేరే అయిపోతారు. అమ్మో, ఎట్లా కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి, అసలు వీళ్ళు మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటో జీవితంలో, అలాగే ఏ ఆరాధన వీళ్ళకి యోగిస్తుందని ఒక్కసారి మీ ద్వారా. తప్పనిసరిగా అండి. ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి సంబంధించి మనం ముందు మీరు వివరించినట్లుగా త్రిపాద నక్షత్రం అంటే మొదటి పాదం సింహరాశిలోను, తదుపరి 3 పాదాలు కన్యారాశిలోనూ ఉంటాయి. సింహరాశి అగ్నితత్వపు రాశి, కన్యారాశి భూతత్వపు రాశి. ఇక్కడ అగ్నితత్వపు రాశిలో ఉండటం అంటే సింహరాశికి అధిపతి రవి కావటం, వింశోత్తరి నాథుడు ఇక్కడ రవి కావటం అంటే రాశ్యాధిపతి నక్షత్రాధిపతి కూడా రవి అయ్యాడు మొదటి పాదానికి. ఇందులో ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి సంబంధించి నక్షత్ర అధిదేవత ఆర్యమ అనే తత్వం కలిగిన, ఆ పేరు కలిగిన రవి కారకుడు కాబట్టి టోటల్ కాంబినేషన్ ఈజ్ రవి కదా. ఇక అంటే మొదటి పాదానికి సంబంధించి రవి, రెండవ పాదానికి సంబంధించి అధిపతి బుధుడు అవుతాడు, రాశ్యాధిపతి బుధుడు అవుతాడు 2, 3, 4 పాదాలకు సంబంధించి. ఇందులో యోగిని దశానాథుడు వీరికి సిద్ధ అంటే శుక్రుడు. ఇక్కడ ఈ కాంబినేషన్ అన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం మొదటి పాదానికి సంబంధించి వీరికి పూర్తిగా రవి యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. రవి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కారణం చేత వీరికి ప్రతి విషయంలోనూ వీరి ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అనే తాపత్రయం ఆ విధంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి విషయంలోనూ వీరు ఈగోయిస్టిక్గా ఉండే పరిస్థితులు ఉంటాయి, లేదా ఆధిపత్యం చూపించుకునే పరిస్థితులు ఉంటాయి. ఎదుటివారు పొరపాటున ఒక చిన్న మాట పొరపాటున తొల్లి మాట్లాడినా వీరు దాన్ని భరించలేని పరిస్థితి ఉంటుంది. వీరి ఆకారం, శారీరక ఆకృతి ఇదంతా కూడా బాడీ లాంగ్వేజ్ అంటారు కూడా, చూసారా? ఈ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా హుందాతనంగా ఎదుటివారు గుర్తించే విధంగా చాలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళ మాట తీరు కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక లీడర్స్ లాగా ఉంటారని అనుకోవచ్చా? లీడర్ అని చెప్పలేము కానీ హుందాతనంగా అనేది ఉంటుంది. లీడర్గా అంటే దానికి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉండాలి. ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, ఓన్లీ డామినేటెడ్గా ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వీరికి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకమైన ఇబ్బందికర సన్నివేశం ఏమిటంటే యోగిని దశలకు సంబంధించి శుక్రుని యొక్క కారకత్వం ఉన్నదని చెప్పాం కదా. వీరు శుక్రునికి సంబంధించి తమ వ్యక్తీకరణకు సంబంధించిన విషయాలకు, అంటే ఏదైనా బాహాటం కొంచెం చక్కగా హుందాగా డ్రెస్ చేసుకుంటూ ఉండటం, ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఇది ఉండటం, వీటి కారణాల చేత ఎదుటివారు కొన్ని సందర్భాల్లో అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటువంటి సన్నివేశాల్లోనే వీరు పొరపాటు మంచి తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారనుకోండి, అది ఎదుటివారు ఆకట్టుకునే పరిస్థితి ఉంటుంది. మరొక డ్రెస్ లేని సందర్భాల్లో ఇంకు మార్క పడింది అనుకోండి, జేబులో ఉన్న పెన్ను ఇంకు కారి పడింది అనుకోండి, జేబు నిండా వేరే తెల్ల దాని మీద నల్లటి సిరా మరకలు కనబడుతూ ఉంటాయి, కానీ అదే ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది కదా. కాబట్టి అంటే వీరికి సంబంధించిన వీరి ప్రవర్తనలో చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉన్నప్పటికీ, చిన్న లోపాలు ఉన్నాయి ప్రస్ఫుటంగా బయటికి కనిపించే పరిస్థితులు ఉంటాయి. తద్వారా వీరికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక
రెండవ పాదం ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు కన్యారాశి, కన్యారాశికి అధిపతి బుధుడు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన అధిపతి బుధుడు. ఇక్కడ నవాంశాధిపతి మకర రాశి అయింది, అధిపతి శని, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్. ఇక్కడ రవి, బుధ అండ్ శని. వీరికి సంబంధించి ఏమిటంటే శని యొక్క కారకత్వం ఉన్న కారణం చేత ఎంత విషయాలు తెలిసినప్పటికీ, ఏ విషయాలు ఎంత గొప్పగా తెలిసినప్పటికీ వారు చాలా మామూలుగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించారు. వారిని అడిగేంత వరకు, వారు చెప్పేంత వరకు, ఎదుటివారు వారికి ప్రత్యేకంగా గుర్తించి అడిగేంత వరకు నోరు విప్పరు. వారిని అడిగితేనే చెప్తారు. వారికి బహుశా బోల్డ్ అని డిగ్రీలు ఉండొచ్చు, బోల్డ్ అని అదేమి పక్కన పేరు పక్కన డిగ్రీలు రాసుకునే విధంగా ఏది ఉండదు. కానీ వారిని అడిగినప్పుడు కొంచెం కదిలించి చూసినప్పుడు వారిలో ఉన్న ప్రజ్ఞ బయటపడుతూ ఉంటుంది. అదేవిధంగా వారి నడవడిక కూడా ఆ విధంగానే ఉంటుంది. ఏమిటి ఒక్క పాదం మారితే ఎంత మరి మారుతుంది కదా. నడవడిక కూడా చాలా చక్కగా, అంటే ప్రతి విషయంలోనూ వీరు గొప్పగా ప్రదర్శించే షో ఆఫ్స్ ఏవి ఉండవు, సింపుల్గా వెళ్తూ ఉంటారు. కానీ వీరికి సంబంధించిన సమస్య ఏమిటంటే హార్మోన్కి సంబంధించిన సమస్యలు వీరికి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. హార్మోన్కి సంబంధించిన సమస్యలు అంటే బహుశా హెరిడిటరీగా వీరికి వచ్చే సమస్యలు, అంటే పెద్దవారి నుంచి సంక్రమించే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, కొన్ని సందర్భాలలో ప్యాంక్రియాస్ సంబంధించి, డయాబెటీస్ సంబంధించిన లక్షణాలు కావచ్చు, ఇటువంటి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ వీరు జీవిత భాగస్వామితో చక్కగా వారి అమరిక ఉంటుంది, జీవిత భాగస్వామిని చక్కగా అర్థం చేసుకుంటారు వారితోటి. కానీ వీరు కోపం తెప్పించిన పరిస్థితుల్లో వీరు చాలా సౌమ్యంగా మామూలుగా ఉంటారు, ఏమిటి వారికి తాట తీస్తారు. కోపం రాకుండా వీరికి జాగ్రత్త పడటం అనేది మంచిది. దాని తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం మూడవ పాదం. ఈ మూడవ పాదానికి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ ఇందులో ఇక్కడ నక్షత్రాధిపతి దేవత రవి, రాష్ట్రాధిపతి బుధుడు, నక్షత్ర అధినాయకుడు ఆర్యముడు, అది కూడా రవి. దాని తర్వాత నవాంశాధిపతి శని, దాని తర్వాత శుక్రుడు, వీరికి యోగిని దశానాథుడు కదా. ఇన్ని కాంబినేషన్స్ ఇవి ఉన్న కారణం చేత ఈ మూడవ పాదానికి సంబంధించి వీరు కూడా రెండవ పాదం వారిలానే ఉంటారు. అంటే రెండవ పాదం యొక్క లక్షణాలు వీటంతోటి ఉంటారు, ఎందుకంటే కుంభనవాంశ అయినది కాబట్టి. వీరు కాకపోతే వీరు పెద్దవారి వైపు నుంచి, అంటే తాము పెరిగిన వాతావరణంలో పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల యొక్క మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పెళ్ళైన తదుపరి నుండి తల్లిదండ్రులను మర్చిపోవటం అంటే వారి మాటకి విలువ ఇవ్వటం అనేది ఉండదు. దాని తర్వాత మిగతా వారికి, అంటే అత్తింటి వారి వైపు, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, ప్రయారిటీస్ ఖచ్చితంగా మారిపోతాయి. అది ఏదో విధంగా వారికి బహుశా కారణాలు ఏవైనా కావచ్చు. వారికి ఇటువైపు ఉన్న పెళ్ళయ్యేంత వరకు మన అమ్మాయో లేదా మన అబ్బాయో వీరికి సంబంధించి చూసుకున్నప్పుడు పెళ్ళయ్యేంత వరకు అబ్బా మనకి బాగా కేర్ తీసుకుంటున్నాడని, పెళ్ళైన తదుపరి బహుశా జీవిత భాగస్వామి యొక్క ప్రోద్బలం కావచ్చు, లేదా వారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కావచ్చు, అత్తింటి వారి వైపు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, క్రమంగా పుట్టింటి వారి వైపు ప్రాధాన్యత తక్కువ ఇస్తూ ఉండటం అనేది ఉంటుంది. వీరికి సంబంధించిన బలహీనతలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే బహుశా ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కారణం చేత శని లక్షణాలు ఇన్వాల్వ్ అయిన సన్నివేశాలు, అంటే బహుశా చర్మానికి సంబంధించి నల్ల పొడలు రావటం, అంటే ఒక్కసారిగా చర్మానికి సంబంధించి బ్లాక్ షేడ్స్ ఇటువంటివన్నీ ఉంటాయి చూసారా, ఇటువంటివి రావటం, వీటి కారణం చేత వీరు అనుకోని విధంగా ఆత్మన్యూన్యతాభావానికి లోనవుతూ ఉంటారు. ఎక్కువ సందర్భాలలో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే పరిస్థితుల్లో వీరికైతే, ఈ తత్వం ఉన్నవారికి వీరికి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమాత్రం పనిచేయవు. ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే నాట్ ఓన్లీ మేకప్, హెయిర్ డైయింగ్ ఇటువంటివి, వీటి ద్వారా వీరికి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ మరలా పెక్యులర్ కాంబినేషన్. ఇక్కడ 1
సూర్యుడు, దాని తర్వాత అధిదేవత కూడా ఆర్యముడు సూర్యుడు, దాని తర్వాత రాశ్యాధిపతి బుధుడు, నవాంశాధిపతి గురువు, బుధ గురులు ఉంటారు. బుధ గురువుల కాంబినేషన్. అంటే వీరు యోగిని సంబంధించి శుక్రుడు. అంటే శుభకారకత్వాలకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా 3 ముఖ్యమైన గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో వీరు ఎప్పుడు ఇంటలెక్చువాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంటలెక్చువాలిటీ అంటే ప్రతి విషయంలోనూ డీప్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తెలుసుకోవాలి అనే తత్వం కలిగి ఉండటం. ఈ కారణం చేత వారికి పరీక్షలకు అవసరమయ్యి పరీక్షల్లో వ్రాయవలసినది ప్రశ్నకు పరీక్షలలో వచ్చే ప్రశ్నకు రాయవలసిన సమాధానం మాత్రం వీళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ వీరి డీపెస్ట్ నాలెడ్జ్ దాన్ని పెంచుకోవటం వలన పరీక్షలో రాయవలసిన సమాధానం క్లుప్తంగా రాస్తారు. కానీ వీరి దగ్గర సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఇదే లక్షణం ప్రతి విషయంలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. వీరు చేసే ఉద్యోగంలో ఏదైనా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారనుకుందాం, ఆ కంపెనీలో వారు చేసే పని పట్ల వీరి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. కానీ వారికి ఇచ్చిన పని గురించి పూర్తిగా తెలుసుకుంటూ ఉండటం కారణం చేత జాప్యతలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ గ్రాడ్యువల్గా 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వీరికి చక్కటి అనుకూలతలు ఉంటాయి. అంటే సహజంగా వాళ్ళు మంచి గ్రాస్పింగ్ పవర్ ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకుంటూ ఉంటారు కదా. కాన్సెప్ట్ ఆ కారణం చేత వీరికి ప్రత్యేకమైన గుర్తింపు, వీళ్ళలో ఉన్న ఇంటెలెక్చువాలిటీకి, మేధోపరమైన విషయాలకి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో చాలా చక్కగా ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ సార్. మరి ఇక ఆరాధన విషయం కూడా చెప్పేసేయండి సార్. ఇక్కడ ముఖ్యంగా విష్ణుమూర్తి, బుధునికి సంబంధించిన శాంతి విధానాలు, అంటే బుధునికి సంబంధించి ఏదైనా చేయటం, విష్ణుమూర్తి ఆరాధన చక్కగా ఉపయోగపడుతుంది. మరి మొదటి పాదం వారు సింహరాశి, రవికి సంబంధించిన శాంతి విధానాలు కామన్. అది ఇక్కడ మిగతా 3 పాదాలకు సంబంధించి విష్ణుమూర్తి ఆరాధన చేసుకున్న సన్నివేశాలలో వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అమేజింగ్ సార్. ఇట్లాంటి ఒక అనాలిసిస్ నేనైతే ఎప్పుడు వినలేదు. ఇంత డెప్త్గా నవాంశని కూడా చెప్తూ చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.